హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనమును చూద్దామా. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన ఎడల అపరాధములు చేసిన వారిని, మన ఎడల తప్పుగా ప్రవర్తించిన వారిని, మనల్ని గాయపరిచే, మన హృదయాన్ని బాధ పెట్టే కార్యములు చేసిన వారిని మనము ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మన పాపములు క్షమించబడతాయంట. మన అపరాధములు కూడా పరలోకమందున్న మన తండ్రి క్షమిస్తాడంట. కానీ మనం ఇతరుల ఒక అపరాధములను క్షమించకుండా, ఇతరుల ఒక తప్పిదములను క్షమించకుండా ఎవరైనా సమాధానపరిచే ప్రయత్నం చేసినప్పుడు నీకేం తెలుసు వారు నా హృదయాన్ని ఎంతగా గాయపరిచారో, వారు చేసిన ఒక కార్యములు, చర్యలు నాకు ఎంత వేదనను, నొప్పిని కలిగించాయో నీకేం తెలుసు, ఎలా సమాధాన పడమని చెప్తున్నావు, ఎలా వారితో మూవ్ ఆన్ అవ్వమని చెప్తూ ఉన్నావు అని అనేవారంగా ఉంటాం. లేదా నిన్ను క్షమించాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయని మనం మాట్లాడేవారుగా ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించే మనస్సును కలిగి ఉంటావో అప్పుడే పరలోకమందున్న తండ్రి కూడా నిన్ను క్షమిస్తాడంట. ఒకవేళ నువ్వు ఇతరులను క్షమించే విషయంలో సంకోచించినట్లయితే, ఆలోచించినట్లయితే నీ యొక్క అపరాధములను కూడా దేవుడు క్షమించడానికి ఆలోచిస్తాడంట. దేవుడు ఎలాంటి షరతులు లేకుండా తన సిలువను, తన రక్తాన్ని ఆశ్రయించి ప్రభువా నన్ను క్షమించు అని పలకడం ద్వారా ఈరోజు మనకు క్షమాపణ లభిస్తుంది. సేమ్ టైం మనం కూడా మన ఎడల విరోధముగా ఉన్నవారిని, అపరాధము చేసిన వారిని క్షమించినట్లయితే దేవుని ఒక క్షమాపణ మనకు లభిస్తుంది. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.